హాయ్ హలో నమస్తే నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే దగ్గులతోని రొంపాలతోని జ్వరాలతోని బాగానే ఉన్నాము. ఇంకేం చేస్తాను చెప్పండి, క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి ఇవన్నీ తప్పవన్నమాట. సీజనల్గా పెద్దవాళ్ళకి వస్తే పెద్ద పర్వాలేదు, కానీ చిన్నపిల్లలకి వస్తానండి బాబు అసలేంతంట. ఫస్ట్ రంపాన వస్తుంది, తర్వాత దగ్గు అని, తర్వాత జ్వరం అని, ఆ తర్వాత ఈ దగ్గు కాస్త కఫంలోకి దింపేస్తుంది. పడుకుంటే గురకొచ్చేస్తుంది, దగ్గుతుంటేనేమో దగ్గలేకపోవడము. అయ్య బాబు నిద్ర ఉండట్లేదు అనమాట మా ఊరితో పాటు. నాకు పాపం వీడికి అది హెల్త్ బాగున్నప్పుడు తీసుకున్న వీడియో అనమాట, ఇప్పుడు పోస్ట్ చేయడం కుదిరింది. నా కొడుకు అయితే కారు పిచ్చి పెట్టేసిందండి బాబు. బాగా వాళ్ళ డాడీని ఎక్కడైనా కారు చూపిస్తే చాలు డాడీ కారు అని చూపిస్తూనే ఉంటున్నాడు. ఇంకా అలా అని చెప్పి మాల్కి తీసుకెళ్ళాము, కారు ఏమైనా ఎక్కిద్దామన్న టైప్లో. సెకండ్ టైం అనమాట. ఏంటండి ఇంత దారుణంగా ఆ 2 రౌండ్లకి మాల్ చుట్టూ SRMD మాల్ మన కాకినాడలోని 120 రూపీస్ అంట. ఇంత అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నారేంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నచ్చితే ఎక్కువ నచ్చకపోతే మాని అలా మాట్లాడితే ఏంటంటారా? మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఎక్కువనే చెప్పొచ్చు కదా. పిల్లలతో పాటు ఏదో సరదాగా మాల్కాని వెళ్తే అవేమో వీళ్ళేమో కార్లు ఈ బండ్లు చూసి ఇవి ఎక్కించమంటారు. అక్కడే 500-600 కాస్త ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పిల్లలు సరదా కంటే మనకి ఏమీ కాదనుకుంటాము, కానీ అదే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అనమాట. ఏంటి ఇదివరకు 3 రౌండ్లు వేసి 120 రూపీస్ అలా తీసుకునేవారు ఆ కార్ని. ఇప్పుడు మరీ దారుణంగా 2 రౌండ్లు వేస్తున్నారు. ఆ ట్రైన్ అయితే 3 రౌండ్లు అంట 120 రూపీస్కి. ఇంక మేమైతే ఒక రౌండ్ వేయించేసి కారు అయితే ఇంక దింపించేస్తున్నాం అనమాట. ఇంక ఇదే అలవాటు అయిపోతుంది. కారు కొనుక్కోవచ్చు కాదన్నమో, కానీ అంత బడ్జెట్ పెట్టాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కష్టమనే చెప్పొచ్చు. ఇంకా దసరా టైము దివాళీ టైం అనమాట. అప్పుడైతే ఇంకా పెట్టిన డెకరేషన్ అయితే అలానే ఉంచేసారు మాల్లో అయితేని. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతున్నానో అలా అడిగినందుకు కూడా సబ్స్క్రైబ్ రావట్లేదు నాకైతేని. మన ఛానల్ పెట్టి అప్పుడే 1.5 ఇయర్ అయితే గడిచిపోతుంది, కానీ ఇంకా మనకి ఏమీ గ్రోత్ లేదనమాట. ఇంకేం చేస్తాం, మా ఆయనకైతే వీడియోస్ తీయడము ఇలాగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా మొత్తం అన్నీ షేర్ చేయడం అయితే అస్సలకి ఇష్టం లేదు. కానీ నేను ఏదో ఒకలాగా గొడవాడో ఎన్ని మాటలంపాడో ఇలాగ ఒప్పించి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. పెళ్ళికి ముందు అయితే ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేయని ఇచ్చేవారు కాదు. ఇంక ఇప్పుడైతే ఇంక నా నోరుకి భయపడి ఇలాగ పిల్లోడితో ఇంకేదో ఒక రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి వదిలేశారనమాట. అలా అని ఇప్పుడు కూడా ఏమీ గ్రోత్ లేదు కదా, ఇప్పుడు ఇంకా ఇంట్లో ఇవన్నీ బయట పెట్టడం అంత అవసరమా అని చెప్పి అంటున్నారు. ఎవరి నోరు ఎలా ఉంటుందో ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కదా అని చెప్పి. ఆయన అనేది నిజమే, కానీ ఏం చేస్తాము, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి జాబ్ చేయలేము. ఇలా ఏమైనా ఒక 1 రూపీ అర్న్ చేయొచ్చు కదా అనుకుంటే మనకేమో అంత ఇదైతే లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న ఒక యూట్యూబర్ ఉన్నారనుకోండి, వాళ్ళని బట్టి మనకు ఫాలోవర్స్ వస్తున్నారు. కానీ ఇప్పుడు కష్టపడి వీడియోస్ తీసి అప్లోడ్ చేసే వాళ్ళకైతే ఫాలోవర్స్ రావడం చాలా కష్టమే అయిపోతుంది. ఒక్క ఫ్యామిలీలో ఒక్క యూట్యూబర్ ఉంటే మొత్తం ఒక 10 మంది అయినా కూడా యూట్యూబ్ రన్ చేసేస్తున్నారు. అంత టాలెంటెడ్గా ఉన్నారు. మా కష్టాన్ని కూడా చూడండి దయచేసి ప్రజలారా. ఎందుకంటే మేము కూడా వీడియోస్ చేస్తున్నాం కదా, వాళ్ళలాగే ఒక సక్సెస్ అయిన యూట్యూబర్ వీడియోలు చూస్తే మరి కష్టపడి తీసేవాళ్ళు యూట్యూబర్స్, చిన్న చిన్న యూట్యూబర్స్ ఏమైపోతారు చెప్పండి. ఒక్క యూట్యూబర్ కష్టపడి చాలా పెద్దగా బిల్డ్ అవుతున్నారు. వాళ్ళ వెనకాల వాళ్ళ పేరు చెప్పుకొని పిచ్చి పిచ్చి వీడియోలు తీసిన వాళ్ళని మాత్రం మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళకైతే ల్యాక్స్లోని ఇంకా థౌజండ్స్లోని అలాగైతే సబ్స్క్రైబర్లు వస్తున్నారు. మాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మాలాంటి చిన్నపిల్ల తల్లులకి కొంచెం ఈజీ అవుతుంది కదా, బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని పిల్లల్ని చూసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. ఇలాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని హ్యాపీగా మేము కూడా ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటాం కదా. ఇంకా మంచి మంచి కంటెంట్లతో మంచి మంచి వీడియోలు అయితే తీయడానికి మాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడైతే మాల్లో ఇంకా లోపల ఉంటాడు, ఇంకా కార్ చుట్టే తిరుగుతున్నాడు అని చెప్పి మేమైతే బయటకు వస్తాము. అలా ఏమైనా టికెట్స్ ఉన్నాయా కాంతారాక అని చెప్పి వెళ్ళాము. ఇంక హౌస్ఫుల్ అంటే అప్పటికే సరే కదా అని చెప్పి మా వాడిని కొంచెం అటు ఇటు తిప్పి, మా వాడు బయటికి రావడానికి పెద్ద ఏమైనా సాహసం అని చెప్పాలి అని బయటికి తీసుకురావడము. మమ్మల్ని అయితే ఎత్తుకొని ఎవడ ఆడే నడుస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు పిల్లలు కనిపిస్తూ ఉంటేని. ఇంక మా ఆయన అయితే మనం జాగ్రత్తగా చూసుకుంటారు. నిజం చెప్పాలంటే బయటకు వెళ్ళినప్పుడు నా కొడుకు నాకంటే వాళ్ళ డాడీ ఎక్కువ చూసుకుంటూ
ఉంటారు. ఇంకా అక్కడి నుంచి వచ్చి అలా మ్యాక్స్ వైపు అయితే వెళ్ళాము. ఏమైనా జర్కిన్స్ కానీ హుడ్డీస్ కానీ వచ్చినాయేమో చూద్దాం కదా అనే టైప్లోనే న్యూ కలెక్షన్. ఇక్కడ కూడా టూ మచ్ కాస్ట్లు ఎక్కువ ఉంటున్నాయి. కలెక్షన్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ అంత కాస్ట్ పెట్టి కొనాలంటే మన వల్ల అయితే కాదు. బడ్జెట్లో ఉంటే కొనగలం కానీ ఎంత కాస్ట్లు అయితే మనం కొనలేమన్నమాట. ఇంక ఇక్కడ పని అయితే చూసేసుకొని ఇంక వెంటనే రిటర్న్ అయితే అయిపోయి అక్కడి నుంచి వస్తూ మనము చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా, బయట పనులన్నీ చక్కబెట్టేసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చి వంట చేయాలి. అప్పటికే టైము అరౌండ్ 8:30 అలా అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడ పని మొత్తం కానిచ్చేసాము. ఇంక ఈ వీడియో అయితే ఎప్పుడు పోస్ట్ చేయాల్సిందో అలా టైం తీసేసుకున్నాను. నాకు నైట్ డ్రెస్సుల కలెక్షన్ అయితే చాలా నచ్చింది కానీ 1000 పెట్టాలంటే చాలా బాధ అనిపించింది. బట్ ఏ ఫెస్టివల్ టైంలోనూ బట్టలు కొనుక్కోవడం సాక్రిఫైస్ చేసి నైట్ డ్రెస్సులు కొనుక్కుంటాను. నేనైతే ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. ఇంకా పాల కేంద్రం దగ్గరికి మెడిప్లస్ దగ్గరికి వచ్చి కొంచెం లస్సీ తాగేసి పాలు పెరుగు తీసేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము. పాలు అయితే ఎప్పుడు తీసుకుంటాం బయట కానీ సమ్ టైమ్స్ చాలా లేట్గా వస్తున్నాయి అనమాట పాలు. సో అందుకని చెప్పేసి బయట తీసుకోవాల్సి వస్తుంది. వీటినే అంటారు డబల్ ఖర్చు అని. నా విషయంలో అయితే అలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. ఇంట్లో తీసుకొని పెట్టుకొని ఉంచుకోవడం మర్చిపోతే ఇలా బయట కొనుక్కొని తాగాల్సి వస్తుంది. నేనైతే లస్సీ తాగుతుంటే నా కొడుకు మా మీద తినేస్తుందని చెప్పి చూస్తున్నాడు అనమాట. ఇంకా మా ఆయన అయితే త్వరగా తాగి ఇంటికి వెళ్దాము, దాంట్లో డస్ట్ పడుతుంది, లేకపోతే పార్సిల్ చేయించైనా ఇంటి దగ్గర తాగుదుగాని అని చెప్పారు. లేదు కూలింగ్ పోతుంది, ఇక్కడే తాగేస్తానని చెప్పి నేను ఆయనతో చిన్న వార్ అయితే చేసేసాను అక్కడ. ఇంకెలా గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఇంటికైతే వచ్చేసాను.